హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టార్. సో ఇప్పుడే మనం అయితే కన్నప్ప సినిమా అయితే చూడడం జరిగింది. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఫ్రమ్ మంచు ఫ్యామిలీ. మనందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం 5 ఏళ్ళ నుంచి. సో ఫైనల్గా ఈరోజు రిలీజ్ అయింది, సినిమా అయితే చూడడం జరిగింది. మరి చూసిన తర్వాత ఒక సింపుల్ అండ్ క్విక్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుని ఈ వీడియో అయితే మనం స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు ట్రై చేసిన అటెంప్ట్కి ఆల్మోస్ట్ 80% వరకు వాళ్ళు అయితే సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ఆ 20% చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అండ్ ఎనీవేస్, ఇలాంటి ఒక లార్జ్ స్కేల్ సినిమాస్ తీస్తున్నప్పుడు డెఫినెట్లీ కొన్ని మైన్యూట్ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. అవి స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ ఆడియన్స్కి మేజర్ మిస్టేక్స్గా మారిపోతూ ఉంటాయి. సో వాటి గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్నప్ప ఒక డివోషనల్ సినిమా తీసుకున్నప్పుడు, ఒక హిస్టారికల్ సినిమా తీసుకున్నప్పుడు, ఒక దైవత్వం గురించి మనకు చూపిస్తున్నప్పుడు, ఇదంతా కూడా మన స్పిరిచువాలిటీ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమాలోని కొంచెం లవ్ స్టోరీది చాలా ఎక్కువగా డామినేట్ చేస్తూ సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ స్పిరిచువాలిటీ సైడ్, డివోషనల్ సైడ్ పార్ట్ మొత్తం తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనందరికీ కన్నప్ప స్టోరీ మనందరికీ తెలిసిందే. ఒక నాస్తికుడు ఒక దైవభక్తుడికి ఎలా మారారు, అండ్ ఆ దైవభక్తుడు అలాగే దేవుడు అడిగిన కోరికను ఎలా తీర్చాడు, అండ్ అలాగే మళ్ళీ ఆ దైవత్వంలో ఆ దేవుడిలో ఎలా లీనమయ్యారు. ఇది మన కన్నప్ప స్టోరీ. మనం చాలా ఏళ్ళుగా మనం తెలుస్తున్నాం. బట్ అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చినప్పటికీ అండ్ సినిమాటిక్ లిబర్టీ అండ్ అలాగే కమర్షియల్ సినిమాగా టర్న్ చేసినప్పుడు లవ్ స్టోరీస్ కానీ అండ్ అలాగే రిమైనింగ్ కొన్ని సాంగ్స్ కానీ లేకపోతే ఇవన్నింటిని కూడా యాడప్ చేసుకొని సినిమా మొత్తాన్ని కూడా కొంచెం చాలా పెద్ద సినిమా చేశారు. అంటే మోరోవర్ డ్యూరేషన్లో మనం మాట్లాడుకుంటే సినిమాకి 3 hours డ్యూరేషన్ అయితే అసలు అవసరమే లేదు. చాలా తక్కువ డ్యూరేషన్ పెట్టుకొని ఒక 2 hours 30 minutes చెప్పుకొని అన్వాంటెడ్ సీన్స్ని కొంచెం తగ్గించుకుని ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండి ఈరోజు ఇంకా మంచి టాక్ బయటకైతే వద్దు. బట్ ఎప్పటికీ కూడా మనందరం కూడా బుకింగ్స్ కానీ చూస్తే, టాక్ కానీ చూస్తే చాలామంది సెకండ్ హాఫ్ నుంచి హిలేరియస్గా అండ్ యునానిమస్గా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. ఎందుకంటే సెకండ్ హాఫ్ నుంచి ఆ మెయిన్ స్టోరీని మనం అంతా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ మనం అంతా చూసుకుంటే కొంచెం డిఫరెంట్ పర్సెప్షన్స్ అన్నీ ఉండడం వల్ల మనకి ఆ విధంగా అనిపించవచ్చు. బట్ డెఫినెట్లీ మనం మెయిన్గా చూసుకుంటే సినిమా మొత్తంలో కూడా మనకి ప్రతి ఆస్పెక్ట్లో కూడా సినిమాని అయితే ఒక రేంజ్లో పెట్టడానికి వాళ్ళైతే ట్రై చేశారు. అండ్ అది ఎక్కడికెక్కడ మనకి వర్కౌట్ అవుతూనే ఉంది. అండ్ మెయిన్గా సినిమా మొత్తంలో 100% వర్క్ చేసింది ఎవరు అని అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు మ్యూజిక్ డైరెక్టర్. ఎమోషనల్ అప్పుడు ఎమోషనల్, ఎలివేషన్స్ అప్పుడు ఎలివేషన్స్, డివినిటీ సైడ్ అప్పుడు డివినిటీ సైడ్, ఆ విధంగానే వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని సినిమాను మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ పర్టికులర్గా ప్రతి ఒక్క ఇంట్రడక్షన్ సీన్లో వచ్చే సాంగ్స్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాంగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు. అండ్ సినిమాలో ఆ క్యాప్చరేషన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అండ్ ద సెకండ్ వన్, సినిమాటోగ్రాఫర్. ఆ న్యూజిలాండ్ సీనరీస్ కానీ ఆ న్యూజిలాండ్ ఫ్రేమ్స్ని కానీ చాలా చక్కగా క్యాప్చర్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఆ ఫ్రెష్ ఫీలింగ్ మనకు సినిమా చూస్తున్నప్పుడు ఉంటుంది. కానీ బట్ కొన్నిసార్లు విఎఫ్ఎక్స్ షాట్లు, గ్రీన్ మ్యాట్లు చాలా ఎక్కువగా యూజ్ చేశారు, బ్లూ మ్యాట్లు కానీ. సో అక్కడ అవి కొంచెం తగ్గించుకొని ఉంటే, అండ్ అవి కూడా కొంచెం లో క్వాలిటీ విఎఫ్ఎక్స్లో మనకు అనిపిస్తుంటుంది. దాని మీద ఇంకొంచెం వర్కౌట్ చేస్తుంటే చాలా బాగుండు. బట్ అండ్ మోర్ ఓవర్ ఇంకా మనం చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ మొత్తం చాలా బిగ్ క్యాష్ మొత్తాన్ని కూడా న్యూజిలాండ్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం షూట్ చేయడం, కుదోస్ టు ద మంచు ఫ్యామిలీ. ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి సినిమాను మన ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ డెఫినెట్లీ మీరందరూ కూడా సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం మీరు డిసప్పాయింట్ అయినా, అంటే ఒక కమర్షియల్ సినిమాని ఎంజాయ్ చేసిన వాళ్ళు అయితే మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో సినిమాని ఎంజాయ్ చేస్తారు. బట్ మోర్ ఓవర్ కన్నప్ప స్టోరీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళు మీకు ఇంటర్వెల్ బ్లాక్ నుంచి అసలైన సినిమా ఉంటుంది, టిల్ ద ఎండ్ మీకు నెక్స్ట్ లెవెల్ పీక్లో ఉంటుంది. అండ్ కేమియోస్ గురించి మాట్లాడుకుంటే మోహన్ లాల్ గారు జస్ట్ 5 minutes ఉంటుంది. అండ్ ఇంటర్వెల్లో కావాల్సిన ఒక చిన్న బ్యాంక్ ఆయన నుంచి మనకు రావడం జరుగుతుంది. అండ్ మెయిన్గా అక్షయ్ కుమార్ గారు శివుడి క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి చాలా లెంతెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ యాప్ట్గా కనెక్ట్ అయ్యారు కాజల్ గారు, పార్వతిగా, అండ్ శివుడిగా అక్షయ్ కుమార్ గారు. అండ్ ఫైనల్గా ఈరోజు ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి మెయిన్ కారణం మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. రుద్ర క్యారెక్టర్గా డ్యూరేషన్ చాలా తక్కువగా ఉన్నా, అలాంటి స్టార్డమ్ ఉన్న, అలాంటి కట్అవుట్ ఉన్న క్యారెక్టరే, అలాంటి పర్సన్ ఈరోజు అందమంది ఆయన ఆదరిస్తారో మనందరికీ తెలుసు. అలాంటి క్యారెక్టర్ వచ్చి దేవుడు భక్తి గురించి, దేవుడి గురించి మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది చాలా సింపుల్గా 3 పర్సెప్షన్స్ అని చెప్తుంటారు. ఒక పక్క నాస్తికుడికి చెప్తూ ఉంటారు, ఒక పక్క దేవుణ్ణి పూజించే వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఒక వాళ్ళ ఆడవాళ్ళకి దేవుణ్ణి ఎలా పూజించాలి, మనుషుల్ని ఎలా పూజించాలి, ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా చూసుకుంటే ప్రభాస్ అనే రుద్ర క్యారెక్టర్ ఈరోజు ప్రభాస్ గారు చేయడం వల్లే ఎంత స్టాండ్ అలోన్గా ఇది ఎంత స్టాండ్అవుట్ అయింది ఈరోజు సినిమా చూసినప్పుడు. బట్ మీరందరూ కూడా సినిమాని అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఎనీవేస్, మీ ఫ్యామిలీస్తో కూడా హ్యాపీగా మీరైతే సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఎలాంటి క్వశ్చన్స్ వద్దు. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మోహన్ బాబు గారిది పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మంచు విష్ణు గారిది ఎమోషనల్ సీన్స్లో ఆయన పర్ఫామ్ చేస్తారు. మీరు ఆ టైంలో మీరు ట్రోల్ చేయడానికి కూడా ఇంత స్కోప్ కూడా మంచు విష్ణు గారి ఇవ్వలేదు. అండ్ డెఫినెట్లీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మంచు విష్ణు గారి క్యారెక్టర్ని. రేపు మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా
సర్ప్రైజ్ అవుతారు. ఆ లాస్ట్ 40 మినిట్స్ ఆయన పర్ఫార్మెన్స్ చూసుకుంటే సో చాలా బాగా మీరైతే సర్ప్రైజ్ అవుతారు. అండ్ మీరు హిలేరియస్గా ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తారు. మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి, మీ పిల్లలకి కానీ మీ ఫ్యామిలీకి కానీ యూత్లో ఉన్న అందరికి కానీ కన్నప్ప స్టోరీ ఒక ఇండియన్గా ఒక తెలుగువాడిగా మనందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో హ్యాపీగా కొన్ని డిసడ్వాంటేజెస్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా అడ్వాంటేజెస్తోని చాలా బెనిఫిట్స్తోని చాలా పాజిటివ్ సైడ్స్తోని కన్నప్ప లాంటి ఒక యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ మంచు ఫ్యామిలీ ఈరోజు మన ముందు తీసుకొచ్చింది. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ మన ముందు అచీవ్ చేసి ఒక మంచి సినిమాను మన ముందు తీసుకొచ్చారు. సో హ్యాపీగా మీరందరూ కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం.